హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి నేనేం చెప్తున్నా అంటే నాకు ఇద్దరు కొడుకులు ట్విన్స్ కవల పిల్లలు. వీళ్ళు కవలలు అంటే కొంతమంది సేమ్ ఉంటారు, కొంతమంది ఏమో చేంజ్ ఉంటారు కదా. ఇప్పుడు మా పిల్లలు ఎట్లున్నారో మీరే చెప్పుర్రి. ఇగో నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు చూడండి ఒకసారి. నా పెద్ద కొడుకు అయితే చిన్నప్పుడు వీళ్ళు సేమ్ ఉన్నారు, సంవత్సరం దాకా సేమ్ ఉన్నారు. కానీ సంవత్సరం దాటిందంటే మొత్తం చేంజ్ అయిపోయారు అన్నట్టు, వేరు అయిపోయారు. అయితే వీళ్ళు ఏంటంటే పెద్దోనికి జ్వరం వచ్చింది అనుకోరి, చిన్నోనికి జ్వరం వచ్చు ఖచ్చితంగా. ఒకరోజు డిఫరెంట్ కానీ ఖచ్చితంగా జ్వరం వచ్చు. పెద్దోనికి కడుపు నొచ్చినా చిన్నోనికి కడుపు నొచ్చు. ఏదైనా కానీ పెద్దోనికి ఒకటి ఫస్ట్ వచ్చిందా చిన్నోనికి వచ్చు. కానీ కొంతమంది అంటారు కవల పిల్లలకు ఇట్లా ఒకరు చేస్తే ఒకరు చేస్తారా అంటే చేస్తారు అనేది నేను బాగా. కానీ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ప్రాబ్లం అయినా కానీ ఇంకొకరికి మాత్రం కడుపుని వచ్చిన జ్వరం వచ్చిన, ఇప్పుడు ఈయనకి జ్వరం వచ్చింది, పెద్దోనికి జ్వరం వచ్చిందంటే చిన్నోనికి కూడా నేను టానిక్లు తీసుకొచ్చి ఉంచేదాన్ని. ఒకరిని హాస్పిటల్కి తీసుకుపోదు, ఇంకొకరిని తీసుకుపోకపోదు, సేమ్ ప్రాబ్లం ఉండు నాకు అనిపించింది. ఇక అది వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఏం రాకపోవు, కానీ జ్వరం వస్తే మాత్రం సేమ్ వచ్చు. అయితే ఒకసారి ఏమైందంటే ఈయనకి నంజు వచ్చింది. నంజు వస్తే హాస్పిటల్కి తీసుకుపోతే ఆక్సిజన్ పెట్టారు, నంజు తీయడానికి అని పొగ పెట్టారు. మళ్ళీ వీడికి మంచిగానే ఉండే. ఈయనకి మళ్ళీ ఏమైందంటే ఈయనకి కూడా సేమ్ జ్వరం వచ్చింది. ఈయన లెక్క ఈయనకి జ్వరం వచ్చింది, నంజు వచ్చింది. సేమ్ ఇద్దరికి సేమ్ ఏది జరిగినా సేమ్ జరగదు. అయితే ఏమైందంటే ఇద్దరు సేమ్ క్లాసు. ఇక ఇద్దరికి 4th క్లాస్ అయిపోయాక ఎగ్జామ్ రాపించిన. ఇద్దరికి గురుకులం సీట్ వచ్చింది. ఈయనకి ఫస్ట్ వచ్చింది, సెకండ్ ఈయనకి వచ్చింది. చూడండి వేరు ఉన్నారు. ఏమన్నా చెప్పు మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్పు, మనోళ్ళకు, మన ఫ్రెండ్స్కు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. ఇంకా ఏం చెప్తావు? హాస్టల్కి ఎన్నడు పోతావురా? హాస్టల్ 21కి పోతా. 21. నువ్వు? నేను 18 కన్నా 20 కన్నా. నువ్వు చెప్పు, మన ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయరు. ఇన్స్టాగ్రామ్లో మన ఐడి పేరు చెప్పు. రియా బంగారం రైతు బిడ్డ. ఓన్లీ యూట్యూబ్లో రైతు బిడ్డ అని ఉంటుంది, ఇన్స్టాలోనేమో ఓన్లీ రియా బంగారం అని ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇక హాస్టల్కి వెళ్తారు. నాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ వీళ్ళకి మాత్రం ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. ఎప్పుడు పోవాలి నాకైతే రోజు ఇదే తలకాయ నొప్పి. సార్ ఏంటంటే అయితే రోజు ఇంతటి లొల్లే అవుతుంది నాకు. మమ్మీ తోలేసి రాపో, మమ్మీతో అరే సోమవారం పోదురా అని నేను. వీళ్ళేమో అస్సలు కాగుతలేరు. హాస్టల్ అంటే అంత ఇష్టం, వీళ్ళకి అంత సంబరం. నాకేమో ఇలా నిడిచిపెట్టుండు అంటే నాకు ఇన్ని రోజుల నుండి కొంచెం ఏమనిపించలే, రాంగా తొందరగా తీసుకురావాలని అనిపించింది. మళ్ళీ ఇన్ని రోజుల నుండి నా ముంగట్నే ఉన్నారు కానీ ఏమనిపించలేదు. ఇప్పుడు పోయే టైంకి ఏమనిపిస్తుంది అంటే ఇలా నిడిచిపెట్టుండబుద్ధి అయితే లేదు. కానీ తప్పదు కదా ఫ్రెండ్స్, మనం ఒక్కొక్కసారి పిల్లలకు మనం ఏంటంటే మనం విడిచిపెట్టి ఉండాలి, వాళ్ళు మనం విడిచిపెట్టి ఉండే పరిస్థితి వస్తుంది. కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉంది. వీళ్ళు వెళ్తుర్రు అంటే ఇన్ని రోజుల నుండి వీళ్ళతోటే నేను గడిపిన, కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు వెళ్తుర్రు అంటే నాకు అసలు బీడీలు కూడా ఏ బుద్ధి అయితే లేదు, నాకు అసలు ఏం పని కూడా ఏ బుద్ధి అయితే లేదు. నాకు ఇక బాగా అంటే బాధ అనిపిస్తుంది. మేము కష్టపడ్డాము, మేము చిన్నప్పుడు కష్టపడ్డాము, వీళ్ళు అట్లా కష్టపడద్దు. వీళ్ళు చదువుకోవాలి, ఏదైనా జాబ్ చేయాలి, ఏదన్నా మంచి వర్క్ చేసుకోవాలి, అదే బాధ నాది. మళ్ళీ వీళ్ళని చూస్తేనేమో గోస అనిపిస్తుంది. నన్ను మాత్రం గోస అంటలేరు వీళ్ళు. ఎందుకంటే నాని ఇంకో 2 రోజులు ఉండుర్రా అంటే ఉండరట. ఉండవారా రిషి? ఎందుకురా, ప్లీజ్ రా, ఒకరోజు ఉండురా. అదో హాస్టల్ వాళ్ళకు పోవాలని గంత పిచ్చ. హాస్టల్ లైఫ్ అంటే వాళ్ళకి బాగా ఇష్టం. అక్కడ మంచి సార్లు, ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్ వస్తారు కదా, అందుకే ఇష్టం. సరే బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్స్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు, చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ తోటే నేను వీడియోలు చేయగలుగుతా. మీరు సపోర్ట్ లేకపోతే, మీరు చూడకపోతే నేను ఎట్లా వీడియోలు చేస్తా? మీరు మంచిగా చూసి మంచిగా ఉందక్క అని కామెంట్స్ చేస్తే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. నాకు మంచి చేయాలనిపిస్తుంది, కానీ నాకు మీరు ఎంకరేజ్ చేస్తలేరు.
అందుకనే మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా, నాకేం జరిగినాయి లైఫ్లో అనేది కూడా చెప్తా, అన్నీ షేర్ చేసుకుంటా మీతోటి, నా కష్టాల గురించి ఇంకా వేరే వేరే కంటెంట్ల గురించి జరిగేటి గురించి మా లైఫ్ల గురించి ఇక్కడ అన్నీ నేను చెప్తా. బాయ్ చెప్పండి ఇక. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.